హలో స్టూడెంట్స్, ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఓరియంటేషన్లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ గురించి ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాను. అయితే అది చెప్పే ముందు ఒక చిన్న నోట్. నేను యాక్చువల్లీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ వీడియో చేద్దాం అనుకున్నా, కానీ నేను ఆల్రెడీ ఆ వీడియో ఒక 9-10 months బ్యాక్ చేసింది ఉంది. అది నేను మా వాళ్ళని ఈ క్విక్ రివిజన్ సిరీస్ ప్లేలిస్ట్కి యాడ్ చేయమని చెప్పిన. చాలా చాలా ఇంపార్టెంట్. మొన్న మీకు Group 3లో కూడా చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. దాంట్లో నేను ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేసిన. ఒక్కసారి అది చూడండి. నేను ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేయమని చెప్తాను. అయితే ఈ వీడియోలో స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ గురించి ఏం అడగచ్చు అన్నది చెప్తాను. మామూలుగా స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంటే మీరు ఏం చేస్తారు, ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయింది, మెంబర్స్ ఎవరు, కీ రికమెండేషన్స్ ఏంటి, ఇంతవరకు చూసుకుంటారు. అవి కాకుండా కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవి నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఇందులో నేను కొన్ని క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తాను, శాంపుల్ క్వశ్చన్స్, ఎందుకంటే మీకు తెలియాలి కదా ఎట్లా అడుగుతారో. అయితే ఫస్ట్ పార్ట్ మీకు ఎందుకు స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ కాన్స్టిట్యూట్ అయింది. కారణం ఏంటంటే 1 October 1953 రోజున ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఇన్ ఇండియా, ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగారు, ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఇన్ ఇండియా ఆంధ్ర స్టేట్, ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర స్టేట్ వాజ్ ఫార్మ్డ్. ఈ ఆంధ్ర స్టేట్ పొట్టి శ్రీరాములు ఫాస్ట్ తర్వాత అయిన పరిణామం ఇది. ఈ ఆంధ్ర స్టేట్ ఫామ్ అయినాక ఆల్ ఓవర్ ఇండియా మాకు లింగ్విస్టిక్ స్టేట్స్ కావాలని చెప్పి గొడవ మొదలవుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ బాంబేలో స్టార్ట్ అవుతుంది. సెకండ్ కారణం ఏంటంటే ఇప్పుడు మనకి బ్రిటిష్ కాలంలో మనకు ఇండిపెండెన్స్ వచ్చే టైంకి ప్రొవిన్సెస్ ఉండే, బ్రిటిష్ ప్రొవిన్సెస్ ఉండే, ప్రిన్స్లీ స్టేట్స్ ఉండే. మనకి పార్ట్ ABCDలో B ప్రిన్స్లీ స్టేట్స్ కదా. సో ప్రిన్స్లీ స్టేట్స్ బ్రిటిష్ కాలంలో 552 ఉండే. అన్ని ప్రిన్స్లీ స్టేట్స్ని అట్లనే కంటిన్యూ చేయడం వీలు కాదు, ఎందుకంటే కొన్ని చాలా చిన్నగా ఉండే. జూనాగఢ్ చాలా చిన్నది, హైదరాబాద్ కంటే చిన్నది. సో అట్లాంటి ప్రిన్స్లీ స్టేట్స్ కూడా ఉండే. ఏం చేశారంటే పోస్ట్ ఇండిపెండెన్స్ ఈ చిన్న చిన్న ప్రిన్స్లీ స్టేట్స్ని ప్రొవిన్సెస్లో కలిపేశారు. దానివల్ల ప్రొవిన్సెస్ సైజు విపరీతంగా పెరిగిపోయింది, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ లేకుండా పోయింది. ఆ ప్రాబ్లమ్ని కూడా అడ్రస్ చేయాలంటే రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఎసెన్షియల్ అని గమనించి రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ కోసం ఫజల్ అలీ కమిషన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. మనకి ఎగ్జామ్కి ఏ రోజు కాన్స్టిట్యూట్ అయింది, మెంబర్స్ ఎవరు, ఇది ఆల్మోస్ట్ మనకి ఈ రీసెంట్గా జరిగిన TSPSC ఎగ్జామ్స్లో కూడా అడిగిన క్వశ్చన్. దాని తర్వాత మనకి ఇవి కూడా అడుగుతున్నారు, పబ్లిక్ కమిషన్కి ఎన్ని పిటిషన్స్ వచ్చినాయి, కమిషన్ ఎన్ని పిటిషన్స్ కన్సిడర్ చేసింది, ఇది అడుగుతున్నారు. దాని తర్వాత మనకి ఇంపార్టెంట్ హైదరాబాద్ స్టేట్ విజిట్. అసలు కమిషన్ హైదరాబాద్ స్టేట్ని ఎప్పుడు విజిట్ చేయడం మొదలుపెట్టింది, 29th June 1954. ఏవైతే నేను రౌండ్ ఆఫ్ చేస్తున్నానో మీ ఎగ్జామ్కి ఇంపార్టెంట్. కాంగ్రెస్ లీడర్స్ అందరూ ఒక కమిటీలాగా ఫామ్ అయ్యి SRCకి పోయి మాకు తెలంగాణనే కావాలా, విశాలాంధ్ర వద్దు అని చెప్తారు. ఆ కమిటీని హెడ్ చేసింది ఎవరు, KV రంగారెడ్డి. దాని తర్వాత హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా పోయి మాకు విశాలాంధ్ర వద్దు అని చెప్తుంది. అయితే వాళ్ళు ఏం అడిగారు, తెలంగాణ స్టేట్ విచ్ ఇంక్లూడెడ్ బస్తర్ అండ్ భద్రాచలం. ఇది ఇంపార్టెంట్, బస్తర్ కాదు ఇది బీదర్ అండ్ భద్రాచలం ఇది. దాని తర్వాత మనకి ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాళోజీ నారాయణరావు గారు ఇనీషియల్గా విశాలాంధ్రాని సపోర్ట్ చేశారు. ఎందుకు చేశారు అంటే విశాలాంధ్ర అన్న నినాదం వల్ల లాంగ్వేజ్ బేస్డ్ యూనిటీ, అంటే భాష ఆధారిత ఐక్యత మీద తీసుకొస్తారు. లాంగ్వేజ్ బేస్డ్ యూనిటీ, ఇప్పుడు మనం అందరము తెలుగు మాట్లాడతాం కాబట్టి మనకు ఒకటే రాష్ట్రం ఉండాలా, దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగు ఇస్ ది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్, ఇట్లాంటి ప్రాపగేట్ చేసి లాంగ్వేజ్ బేస్డ్ యూనిటీని ప్రాపగేట్ చేస్తారు. సో దానివల్ల కాళోజీ నారాయణరావు గారు వారే కాకుండా కొంతమంది ఆథర్స్ వీళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు లాంగ్వేజ్ బేస్డ్ యూనిటీ అన్న ఐడియా మీద. అందుకు వారు సపోర్ట్ చేస్తారు ఇనీషియల్గా. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇప్పుడు రికమెండేషన్స్కి వచ్చేసరికి ఇవి జనరల్ రికమెండేషన్స్ కంటే ముందు మనం ఏ రోజు వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు, డేట్ ఇంపార్టెంట్. It rejected the theory of one language, one state versus one state, one language. ఏంటి తేడా ఈ రెండింటికి? ఐ డోంట్ నో మీరు ఎప్పుడైనా విన్నారా, చదివారా దీని గురించి, నేనైతే చెప్తాను, ఒకసారి వినండి. సింపుల్గా చెప్తా. ఒక రాష్ట్రం ఫామ్ చేయాలంటే ఏ క్రైటీరియా మీద ఫామ్ చేయాలా? ఉట్టి భాషని మాత్రమే కన్సిడర్ చేసి ఫామ్ చేస్తే దాన్ని వన్ లాంగ్వేజ్ వన్ స్టేట్ అని అంటారు. అంటే భాష తప్ప ఇంకే రకమైన క్రైటీరియా ఉండదు, ఇంకా దేన్ని మనం పరిగణంలోకి తీసుకోము. ఉట్టి భాషని మాత్రమే మనం పరిగణంలోకి తీసుకొని ఒక రాష్ట్రాన్ని క్రియేట్ చేస్తే అది వన్ లాంగ్వేజ్ వన్ స్టేట్. వన్ లాంగ్వేజ్ వన్ స్టేట్ వల్ల ఏమవుతుందంటే ఒక భాష మాట్లాడే వాళ్ళందరినీ ఒక రాష్ట్రం లాగా ఫామ్ చేస్తారనమాట.
అంటే ఒక భాషకి ఒకటే రాష్ట్రం ఉండాలి, దానికంటే ఎక్కువ ఉండకూడదు. అది 1 లాంగ్వేజ్ 1 స్టేట్. 1 స్టేట్ 1 లాంగ్వేజ్లో ఏమవుతుందంటే రాష్ట్రాన్ని ఫామ్ చేయాలంటే భాష ఒక్కటే కాదు, భాషతో పాటు ఇంకా కొన్ని కూడా చూస్తారు. లైక్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్, సైజ్ ఆఫ్ ద స్టేట్, సెల్ఫ్ సఫిషియన్సీ ఉందా లేదా, ఇవన్నీ చూస్తారనమాట. అంటే అడ్మినిస్ట్రేటివ్ వయబిలిటీ, అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇది ఒక యూనిట్ లాగా ఎగ్జిస్ట్ అవ్వగలుగుతుందా, దాన్ని నడుపుకునేంత శక్తి దానికి ఉందా, దాని సైజ్ ఎంత అవుతుంది, ఇవన్నిటితో పాటు భాషని కూడా పరిగణంలోకి తీసుకుంటారు. అది 1 స్టేట్ 1 లాంగ్వేజ్. ప్లీజ్ రిమెంబర్, 1 state 1 language was supported by SRC. It was also supported by Dr. B.R. Ambedkar. B.R. Ambedkar garu kuda 1 state 1 language ni support chesaru, kani 1 language 1 state ni support cheyaledu. India lo 1 state 1 language principle ne follow avudam. అయితే ఇదే నేను ఇప్పుడు చెప్పింది, లాంగ్వేజ్ కెనాట్ బీ ద సోల్ కన్సిడరేషన్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్. అది 1 లాంగ్వేజ్ 1 స్టేట్ కింద లాంగ్వేజ్ ఒక్కటే తీసుకుంటాం. దాని తర్వాత ఫార్మేషన్ ఆఫ్ 16 స్టేట్స్ ని రికమెండ్ చేసింది ఎస్ఆర్సి, కానీ 14 స్టేట్స్ మాత్రమే ఫామ్ అయినాయి 1956లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద. హైదరాబాద్ విదర్భాన్ని ఫామ్ చేయమని ఎస్ఆర్సి చెప్పింది, కానీ గవర్నమెంట్ వినలేదు. ఓకే, దీని తర్వాత మనకి తెలంగాణకి సంబంధించిన ప్రొవిజన్స్ ఎక్కడుండే. ఎస్ఆర్సి రికమెండేషన్స్లో చాప్టర్ 5 రికమెండేషన్స్ ఆన్ విశాలాంధ్ర, చాప్టర్ 6 కేస్ ఫర్ తెలంగాణ, చాప్టర్ 7 డిమాండ్స్ ఫర్ హైదరాబాద్ స్టేట్. వాళ్ళ కన్క్లూజన్, ఎస్ఆర్సి కన్క్లూజన్ ఏదైతుందో, వాళ్ళ క్రక్స్ ఆఫ్ రికమెండేషన్ ఏదైతుందో అది సెక్షన్ 381 to 393 కింద ఇచ్చారు. మీరు కంపల్సరీగా ఈ పేర్లు, ఈ చాప్టర్ నంబర్లు, ఈ సెక్షన్లు గుర్తుపెట్టుకోవాలి. ఇది అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, పేర్లు, చాప్టర్ నేమ్, చాప్టర్ నంబర్, సెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. అసలు మనకి ఇది సపరేట్గా రావడానికి కారణం టిఐటి, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్, తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ వాళ్ళు ఈ రికమెండేషన్స్ని ఒక సపరేట్ హ్యాండ్ అవుట్ చేశారు. అందుకనే మనకి ఇది అవైలబుల్. ఇప్పుడు మనం దీంట్లో ఉన్న ప్రొవిజన్స్ చూద్దాము. నేను ప్రొవిజన్స్లో ఏమేమి ఇంపార్టెంటో చెప్తాను. రికమెండేషన్స్ ఆఫ్ ఎస్ఆర్సి ఆన్ విశాలాంధ్ర ఏమని చెప్పారు ఫస్ట్ చాప్టర్లో, ఏమని చెప్తారంటే అసలు విశాలాంధ్ర ఫామ్ అవ్వడం వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఎందుకు విశాలాంధ్ర కావాలి అని జనాలు అంటున్నారు, వాళ్ళకు ఉండే లాభాలేంటి, జనరల్గా లాభాలేంటి అన్నది ఇందులో డిస్కస్ చేశారు. ప్రతి సెక్షన్ని జాగ్రత్తగా చదవాలి. ప్రతి సెక్షన్ నంబర్ గుర్తుపెట్టుకునే అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్. కానీ కొన్ని సెక్షన్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఒక 4-5 సెక్షన్ నంబర్స్ నేను నాకు చెప్తాను. ఓకే, 369 ఏమంటదంటే దిస్ చాప్టర్, అసలు ఈ చాప్టర్లో ఏమి ఇచ్చారో చెప్తారు. దిస్ చాప్టర్ కన్సిడర్స్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలుగు areas of the existing state of Hyderabad, particular reference to the demand for creation of Vishalandhra. 370 ఏమో మనకు ఆంధ్ర స్టేట్ ఎట్లా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది, అక్టోబర్ రోజు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. శ్రీబాగ్ ప్యాక్ట్ సైన్ చేశారంటే, శ్రీబాగ్ ప్యాక్ట్ ద్వారా ఆంధ్ర లీడర్స్, రాయలసీమ లీడర్స్ కొన్ని సేఫ్ గార్డ్స్ కి ఒప్పుకుంటారు, కానీ అవి సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు అని చెప్పి చాలా క్లియర్గా ఈ పారాగ్రాఫ్ లో ఇస్తారు. చూడండి, ద శ్రీబాగ్ ప్యాక్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ విచ్ ది ఆంధ్ర స్టేట్ వాజ్ ఫార్మ్డ్ వాజ్ నాట్ ఫుల్లీ ఇంప్లిమెంటెడ్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, నాట్ ఫుల్లీ ఇంప్లిమెంటెడ్. అందుకనే ఒకవేళ శ్రీబాగ్ ప్యాక్ట్ లాంటి ప్యాక్ట్ మళ్ళీ ఆంధ్ర తెలంగాణ మధ్యలో ఉండాలి అనే ప్రతిపాదన ఉంటే దాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందుకెళ్ళాలి. అది ప్రతిపాదన చేయంగానే అది ముందుకెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే ముందు చేసిందే సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తది చెప్తే ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది అంటారు. దాని తర్వాత ఇది ఇంపార్టెంట్, ఒకవేళ విశాలాంధ్ర ఫామ్ అయితే ఎస్ఆర్సి ప్రకారం ఉండే లాభాలు ఏంటి? 32 మిలియన్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్, వాటర్, పవర్ రిసోర్సెస్, అడిక్వేట్ మినరల్ రిసోర్సెస్, అంటే ఈ రెండు సెల్ఫ్ సఫిషియన్సీని ఇండికేట్ చేస్తాయి. అలాగే ఆంధ్రాకున్న ప్రాబ్లం, పర్మనెంట్ క్యాపిటల్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. హైదరాబాద్ క్యాపిటల్ అవ్వడానికి పర్ఫెక్ట్, కానీ కర్నూలులో ఇది లేదు, వాళ్ళకి ఆ ఫెసిలిటీ లేదు, వాళ్ళ దగ్గర పైసలు లేవు కొత్త క్యాపిటల్ చేస్తున్నారు. ఓకే, దాని తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి ఒకవేళ విశాలాంధ్ర ఫామ్ అయితే అంటే, కృష్ణా గోదావరి నదీ జలాలు ఒకటే అథారిటీ కింద ఉంటాయి. సో ఆప్టిమమ్ యూటిలైజేషన్, క్లాషెస్ ఉంటాయి, వాటర్ డిస్ప్యూట్స్ ఉండే ఛాన్సెస్ తక్కువ. దాని తర్వాత తెలంగాణకున్న అడ్వాంటేజ్, వాళ్ళ ప్రకారం తెలంగాణకున్న ఒకటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత. తెలంగాణలో వ్యవసాయ
అవుట్పుట్, ఐ మీన్ అగ్రికల్చరల్ అవుట్పుట్ తక్కువ. ఒక్కొక్కసారి డ్రౌట్ ఉంటే, అంటే కరువు ఉన్న టైంలో మనకు కావాల్సినంత ధాన్యం ఉండదు. ఆ ధాన్యం కొరతని విశాలాంధ్రలో ఫుల్ఫిల్ చేయొచ్చు అన్నది ఒక్కటే అడ్వాంటేజ్. మళ్ళీ ఆంధ్రాకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే పవర్. మనకి ఒకవేళ విశాలాంధ్ర ఫామ్ అయితే తెలంగాణలో సింగరేణి ఉంది కాబట్టి ఆంధ్రాకి పవర్ ప్రాబ్లం ఉండదు. సో గుర్తుపెట్టుకోండి, అకార్డింగ్ టు ఎస్ఆర్సి తెలంగాణకు ఉండే ఒకే ఒక అడ్వాంటేజ్ విశాలాంధ్ర ఫామ్ అయితే ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత. ఓకే, దాని తర్వాత సెక్షన్ 374 ఏమంటదంటే ద క్రియేషన్ ఆఫ్ విశాలాంధ్ర ఇస్ అన్ ఐడియాలజీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎట్లా క్వశ్చన్స్ అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, నేను తెలుగులో చెప్పలేను క్వశ్చన్స్, మీరు కొంచెం ఫాలో అవ్వండి, ఇంగ్లీష్లో మెల్లిగా చెప్తాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ ఇన్ ది ఎస్ఆర్సి రిపోర్ట్ అని అడుగుతారు. ద క్రియేషన్ ఆఫ్ విశాలాంధ్ర ఇస్ అన్ ఐడియాలజీ. ఈ స్టేట్మెంట్ని ఎస్ఆర్సి రిపోర్ట్లో మెన్షన్ చేశారా లేదా? మెన్షన్ చేశారు. ఐడియాలజీ ఎందుకు అంటే దాన్ని లాంగ్వేజ్ బేస్డ్ ప్రాపగేట్ చేస్తున్నారు. అది అయితే బాగుంటది అంటే ఒక ఆశ, ఒక హోప్ ని క్రియేట్ చేస్తుంది. చాలా మంది దీని గురించి మాట్లాడుతున్నారు, కానీ ది సెంటిమెంట్ ఇస్ ఎంటైటిల్డ్ ఫర్ కన్సిడరేషన్. ఎందుకు? చాలా మంది ఇది ఉండాలి అని చెప్పి చాలా గట్టిగా వాదిస్తున్నారు కాబట్టి ఇది వీలైతుందా లేదా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది అని ఎస్ఆర్సి చెప్తుంది. దాని తర్వాత నెక్స్ట్ కేస్ ఫర్ తెలంగాణ. అట్లాగే తెలంగాణ సపరేట్గా ఉండాలన్న డిమాండ్ని మనం ఇగ్నోర్ చేయలేం. ఎందుకు ఇగ్నోర్ చేయలేం? ఎందుకు నో విశాలాంధ్ర ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బేసిక్గా ఆంధ్ర స్టేట్ ఏమైందంటే మెద్రాస్ నుండి విడిపోయి వచ్చిన ఆంధ్ర రాష్ట్రానికి అస్సలు నిధులు లేవు. ఆంధ్ర స్టేట్లో మెద్రాస్ని పక్కకు తీసేస్తే అసలు ఏ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకుండే. లిటరల్గా ఖాళీ చేతిని పంపించేస్తారు మెడ్రాస్ వాళ్ళు ఆంధ్రోళ్ళని. డివిజన్ తర్వాత ₹1 కూడా ఇయ్యారు వాళ్ళకి. సో పైసలు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎట్లా డెవలప్ చేయాలో అర్థమవుతుంది. ఉట్టి అగ్రికల్చర్ మీద డెవలప్మెంట్ ఉండదు కదా. సో వాళ్ళకి అది ప్రాబ్లం. అందుకనే ది ఎగ్జిస్టింగ్ ఆంధ్ర స్టేట్ ఇస్ ఫేసింగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అదే హైదరాబాద్ చూడండి, హైదరాబాద్లో ఆల్రెడీ ల్యాండ్ రెవెన్యూ చాలా ఎక్కువ. ఎందుకు? మన దగ్గర ల్యాండ్ రెవెన్యూ కింద ట్యాక్సెస్ ఎక్కువ కలెక్ట్ చేస్తుండే. సెకండ్, మనము ప్రిన్స్లీ స్టేట్ ఉండే కాబట్టి సెంటర్ ప్రిన్స్లీ స్టేట్స్ కి ఇచ్చిన కంపెన్సేషన్ లో హైదరాబాద్ కి కూడా కంపెన్సేషన్ వచ్చింది. సో మనం సర్ప్లస్ లో ఉన్నాం, వీళ్ళు భయంకరమైన డెఫిసిట్ లో ఉన్నారు. ఈ డెఫిసిట్ ఈ సర్ప్లస్ కలిసింది అనుకో, మన సర్ప్లస్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ ఫియర్ మనకి ఏంటి అంటే సర్ప్లస్ రెవెన్యూస్ ఆఫ్ తెలంగాణ విల్ బి యూజ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. అయితే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎందుకు తెలంగాణలో సర్ప్లస్ ఉండే అని అకార్డింగ్ టు ద ఎస్ఆర్సి రిపోర్ట్ వై వాజ్ తెలంగాణ ఫైనాన్షియలీ సర్ప్లస్ అని అడిగితే ఇది ఇంపార్టెంట్. ఇన్ తెలంగాణ వాజ్ ది హై ల్యాండ్ రెవెన్యూ అండ్ ఎక్సర్సైజ్ రెవెన్యూస్ కలెక్టెడ్ విచ్ వాజ్ అప్రాక్సిమేట్లీ 5 crores. ఇది ఒకటే కాదు, ఇంకా కింద వస్తాయి పాయింట్స్. ఇది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆల్సో ఫియర్ that then the needs of this area will not receive adequate consideration in Vishalandra. ఈ పాయింట్లో మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఏ స్కీమ్స్, ఏ పాలసీస్ ఎస్ఆర్సి రిపోర్ట్లో మెన్షన్ చేశారు. ప్లీజ్ రిమెంబర్, స్కీమ్స్ అంటే ప్రాజెక్ట్స్ ఎస్ఆర్సి రిపోర్ట్లో మెన్షన్ చేశారు. నందికొండ, కిష్టాపురం ప్రాజెక్ట్స్ని మెన్షన్ చేశారు. బేసిక్గా ఈ పాయింట్ ఏమంటుందంటే మా అవసరాలను వాళ్ళు ముందు గుర్తించకపోవచ్చు విశాలాంధ్ర ఫామ్ అయితే, స్పెషల్లీ ఇరిగేషన్ సెక్టర్. దాని తర్వాత వెన్ కంపేర్డ్ టు ఆంధ్ర, తెలంగాణ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ కాబట్టి ఉన్న జాబ్స్ అన్ని పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ మొత్తం ఆంధ్రలో కొట్టుకుపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ మనకు అయ్యింది అది. సివిలియన్ గవర్నమెంట్, మిలిటరీ గవర్నమెంట్లో ఆంధ్రలో ఎక్కువ మంది రిక్రూట్ అయ్యారు. సో అందుకనే ఇది ఇంపార్టెంట్. దెర్ ఇస్ అ ఫియర్ దట్ తెలంగాణ పీపుల్ విల్ బి అన్ఈక్వల్లీ ప్లేస్డ్ ఇన్ రిలేషన్ టు పీపుల్ ఆఫ్ ఆంధ్ర అండ్ ఇన్ దిస్ పార్ట్నర్షిప్ ఆంధ్ర విల్ డిరైవ్ ఆల్ అడ్వాంటేజెస్ ఇమీడియట్లీ, స్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు పబ్లిక్ సర్వీసెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత సెకండ్ పాయింట్, తెలంగాణ సెల్ఫ్ సఫిషియంట్ ఉంది. ఇది ఇంపార్టెంట్. తెలంగాణ ఇస్ ఫైనాన్షియల్లీ సెల్ఫ్ సఫిషియంట్ ఎందుకంటే ఇట్ హ్యాస్ అన్ ఎస్టిమేట్ ఆఫ్ 17 crores డిపాజిట్. అప్పుడు 17 crores ఈ రోజు 1700 కోట్లకు సమానం. ఓకే, అదర్ రీజన్ ఫర్ సెల్ఫ్ సఫిషియన్సీ ఆఫ్ తెలంగాణ ఇది సెకండ్ రీజన్. మనం ఫస్ట్ రీజన్ ఎక్కడ చూసినాం? ఇక్కడ చూసినాం. హై పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎందుకు ఉంది? రెవెన్యూ ఇంకా ఎక్సైజ్ రెవెన్యూస్ ఎక్కువ కాబట్టి ఉంది. సెకండ్ రీజన్ ఎందుకు అంటే
Hyderabad State through the implementation of recommendations of the first Finance Commission. ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ వీళ్ళు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి వాళ్ళకి పైసలు వచ్చినాయి. వాళ్ళు ఇంకా ముందు కూడా సెల్ఫ్ సఫిషియెంటే ఉంటారు. ఫైనాన్షియల్గా తెలంగాణకు అసలు ప్రాబ్లమే లేదు, అది చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ క్రక్స్ ఆఫ్ రికమెండేషన్స్ ఇది ఇంపార్టెంట్. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, కన్క్లూజన్ ఇస్తారు దీంట్లో. 381లో ఏమంటారంటే అడ్వాంటేజెస్ ఆఫ్ ఫార్మింగ్ విశాలాంధ్ర ఆర్ ఆబ్వియస్. కృష్ణా గోదావరి యూనిఫైడ్ కంట్రోల్, ట్రేడ్ అఫిలియేషన్స్ ఉంటాయి, అంటే ట్రేడ్ రెండు రీజన్స్లో కరెక్ట్గా ఉంటాయి. హైదరాబాద్ క్యాపిటల్ అవుతుంది. ఇవి అడ్వాంటేజెస్, మేము ఒప్పుకుంటున్నాం. ఒపీనియన్ ఆఫ్ తెలంగాణ పీపుల్ ఆన్ విశాలాంధ్ర, కానీ విశాలాంధ్ర మీద తెలంగాణ పీపుల్ ఒపీనియన్ ఎట్లుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. At the same time, one important fact is that while the opinion in Andhra is overwhelmingly in favor of Vishalandhra, public opinion of Telangana has to crystallize. ఈ రెండు సెక్షన్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. విశాలాంధ్ర కావాలా వద్దా అన్నదానికి ఆంధ్రాలో 100% కావాలని అన్నారు వాళ్ళు. 100% ఎస్. తెలంగాణకు వచ్చేసరికి, హైదరాబాద్ స్టేట్కి వచ్చేసరికి ఏమైందంటే 3 ఒపీనియన్స్ ఉండే. ఒక ఒపీనియన్ ఏమో ఎస్ మెజారిటీ, ఇది చాలా ఒక హైదరాబాద్ స్టేట్ కావాలా అన్నదానికి మెజారిటీ ఒపీనియన్ అవును హైదరాబాద్ సపరేట్ స్టేట్ ఉండాలి. కొంతమంది నో మాకు విశాలాంధ్ర కావాలన్నారు. కొంతమంది మేము ఏం చెప్పలేం, న్యూట్రల్, మాకు కావాలా వద్దా ఇంకా అర్థమైతలే, మేము కొన్ని రోజులు అయినాక డిసైడ్ చేస్తామన్నారు. అంటే ఒక ప్రాపర్ కాంక్రీట్ ఒపీనియన్ తెలంగాణలో లేదు. మెజారిటీ ఒపీనియన్ తెలంగాణ కావాలంటుంది, కానీ చాలా మంది విశాలాంధ్ర కూడా అంటుంది, చాలా మంది మేము ఏం చెప్పలేమంటున్నారు. అందుకని ఇక్కడ చూడండి, opinion in Andhra is overwhelmingly in favor of Vishalandhra. Opinion in Telangana is yet to crystallize. Crystallize అన్న పదం వాడతారు. క్రిస్టలైజ్ అంటే ఒక దగ్గరకు వస్తేందుకు ఇంకా టైం పడుతుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఏమంటారంటే విశాలాంధ్ర ఫామ్ అయితే తెలంగాణ వల్ల కొన్ని భయాలు ఉన్నాయి. ఆ భయాలను అడ్రస్ చేయడానికి సేఫ్ గార్డ్స్ ఇస్తామని ఆంధ్రోలు చెప్తున్నారు. ఆ సేఫ్ గార్డ్స్ ప్రైమరీగా ఎక్కడ కావాలా, ఎంప్లాయ్మెంట్లో కావాలా. ఎట్లా సేఫ్ గార్డ్స్ ఇవ్వాలా? 1/3 of the total posts in Vishalandhra should be reserved for Telangana. ఇట్లా అంటే ఇది మనకి ఏం చెప్తుందంటే ఈ పాయింట్, ఆ టైంలో ఇవన్నీ డిస్కషన్లు ఉన్నాయి. ఆంధ్ర లీడర్స్ తెలంగాణ లీడర్స్తో డిస్కషన్లో ఇవన్నీ చెప్పిండ్రు, వాటిని ఎస్ఆర్సీ ఇంక్లూడ్ చేసింది. సో వాళ్ళు ఏమన్నారంటే, అరే మీకు ఎందుకు మేము 1/3 రిజర్వేషన్ ఇస్తాం, మీకు మొత్తం ఓవరాల్ పోస్ట్లలో 1/3 రిజర్వేషన్ ఇస్తాం అని చెప్పి అంటున్నారు. అండ్ ఇది శ్రీబాగ్ ప్యాక్ట్ లాగానే చేస్తామని చెప్పి అంటున్నారు. కాకపోతే శ్రీబాగ్ ప్యాక్ట్ ఇంతకు ముందు ఇంప్లిమెంట్ కాలేదు, ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ అవుతుందన్న నమ్మకం లేదు. శ్రీబాగ్ ప్యాక్ట్ లాంటి ఒక అగ్రిమెంట్ ఫామ్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ చేయాల్సి వస్తే, విశాలాంధ్ర ఫామ్ చేయాల్సి వస్తే కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కావాలా. అందుకనే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ తర్వాత నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ప్రెసిడెన్షియల్ ఎందుకు వస్తాయంటే, మీరు ఒకవేళ ఏదైనా అగ్రిమెంట్ ద్వారా ఈ 2 రీజన్స్ ని కలిపితే, ఈ 2 రీజన్స్ ని కలిపడానికి చేసే అగ్రిమెంట్ మీరు చేసుకుంటే సరిపోదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ అష్యూరెన్స్ ఉండాలి అని చెప్పి ఎస్ఆర్సీ చెప్తుంది. ఒకవేళ చేస్తే, చెయ్యమని చెప్పట్లేదు ఎస్ఆర్సీ. ఓకే, దాని తర్వాత ఏమంటదంటే, ఇంకొక ప్రాబ్లం ఏముంది, ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా ఫామ్ అయింది, వాళ్ళు ఇంకా సెటిల్ కాలేదు, వాళ్ళకి ఇంకా ఆ ట్రాన్సిషన్ స్ట్రెస్ ఉంది. ఆ ట్రాన్సిషన్ స్ట్రెస్ ఉన్న స్టేట్ని, రీజన్ని ఇంకొక రీజన్తో కలిపితే అనవసరమైన కాన్ఫ్లిక్ట్ వస్తుంది, అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ వస్తాయి, చేయకపోవడం బెటర్ అని చెప్తారు. అందుకని లాస్ట్ ఈ సెక్షన్ మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి, నంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ సెక్షన్లో వాళ్ళ క్రక్స్ ఆఫ్ రికమెండేషన్స్ ఇచ్చింది. నేను సింపుల్గా ఫ్లో చెప్తాను, ఇక్కడి వరకు నేను చెప్పిన ఫ్లో. ఏమంటారంటే ఫస్ట్ సెక్షన్లో అడ్వాంటేజెస్ ఆఫ్ ఫార్మింగ్ విశాలాంధ్ర, ఒపీనియన్, ఇది నేను అప్లోడ్ చేస్తా మీకు ఈజీ అవుతుంది. ఒపీనియన్ ఆఫ్ పీపుల్, ఆంధ్ర పీపుల్ ఆన్ విశాలాంధ్ర. ఓకే, ఆన్ విశాలాంధ్ర. అయితే ఫియర్స్, ఫస్ట్ ఫియర్ విత్ రెస్పెక్ట్ టు ఎంప్లాయ్మెంట్, దానికి ఇచ్చిన అష్యూరెన్స్. ఏం అష్యూరెన్స్? 1/3 రిజర్వేషన్. ఈ అష్యూరెన్స్ని ఎట్లా ఫుల్ఫిల్ చేస్తామంటున్నారు? శ్రీబాగ్ ప్యాక్ట్ లాంటి ఒక అగ్రిమెంట్తో ఫుల్ఫిల్ చేస్తామంటున్నారు. కానీ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాకింగ్ లేకపోతే అగ్రిమెంట్ సైన్ చేసినా ఒకటే, సైన్ చేయకపోయినా ఒకటే. ఓకే, అదొకటే కాకుండా ఇప్పుడు తెలంగాణ ఆల్రెడీ ఒక సపరేట్ స్టేట్, ఆంధ్ర రీసెంట్గా క్రియేట్ అయింది. ఆంధ్రాలో చాలా స్ట్రెస్ ఉంది, ట్రాన్సిషన్లో ఉంది ఆంధ్ర. ఈ రెండింటిని ఒకటి చేస్తే కంపల్సరీగా అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ వస్తాయి అని చెప్పిండు. కాబట్టి మేము ఫైనల్గా మీకు ఇచ్చే రికమెండేషన్ ఏంటంటే,
Section 368. Into consideration, as the SRC concludes that it will be in the interest of Andhra and Telangana that for the present the Telangana area is constituted as a separate state which may be named as హైదరాబాద్ స్టేట్. మీరు ఈ రికమెండేషన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎస్ఆర్సి ఏమంటుందంటే ఫర్ నౌ ఇప్పటికీ హైదరాబాద్ స్టేట్ కాన్స్టిట్యూట్ చేయండి. ఓకే, విశాలాంధ్ర వద్దంటలేము, కానీ ఇప్పుడు వద్దు. 1961లో మీకు విశాలాంధ్ర కావాలా వద్దా అని హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీని అడగండి. ఆంధ్రాని అడిగే అవసరం లేదు, ఎందుకంటే ఆంధ్ర కావాలనే అంటుంది. స్టేట్ అసెంబ్లీని అడగండి. ఒకవేళ స్టేట్ అసెంబ్లీ ఓకే అంటే ఎట్లా ఓకే అనాలా, 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్ తో అవును అంటే కలపండి, లేకపోతే కలపకండి. కానీ ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితులలో విశాలాంధ్రాని ఫామ్ చెయ్యొద్దు అని చెప్తుంది ఎస్ఆర్సి. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ మీకు. 1961 2/3 మెజారిటీ ఆఫ్ ద లెజిస్లేచర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఓన్లీ ఇఫ్ హైదరాబాద్ యాక్సెప్ట్స్. ఎందుకంటే ఆంధ్ర ఒప్పుకుంది, తెలంగాణ ఒప్పుకుంటలేదు, కాబట్టి తెలంగాణ ఒప్పుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది చేయడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజెస్ 387. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఉంది చూడండి, నేను మీకు క్రిస్టలైజ్ అని చెప్పినా కదా, ఇక్కడ ఉంటుంది అది. ఇది ఇక్కడ ఉంది, తెలంగాణ క్రిస్టలైజెస్ ఇట్ సెల్ఫ్ అగెయిన్స్ట్ ద యూనిఫికేషన్. క్రిస్టలైజెస్ అంటే ఒక ప్రాపర్ ఒపీనియన్ ఇక్కడ ఉంది చూడండి. ది అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ అరేంజ్మెంట్ విల్ బి దట్ వైల్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ యూనిఫికేషన్ ఆఫ్ ద 2 regions విల్ నాట్ బి బ్లడ్. విశాలాంధ్ర కావాలన్న డిమాండ్ ఇంకా మనం వదిలేసుకుంటలేం, అది అట్లనే ఉంటుంది. కాకపోతే ఈ 5-6 ఏళ్లలో 2 గవర్నమెంట్స్ సెటిల్ అయితే ఒక స్టెబిలిటీ వచ్చేస్తుంది. ఆ స్టెబిలిటీని చూసి తెలంగాణలో ఒపీనియన్ మారితే విశాలాంధ్రని ఫామ్ చేయండి అని చెప్తారు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ సెక్షన్ నంబర్ గుర్తుపెట్టుకోవాలి. అకార్డింగ్ టు ఎస్ఆర్సి హైదరాబాద్ స్టేట్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంక్లూడింగ్ మునగాల ఎన్క్లేవ్ బిలాంగింగ్ టు కృష్ణా డిస్ట్రిక్ట్, ఇంక్లూడింగ్ బీదర్, ఇది ఇంపార్టెంట్. అట్లాగే 390 ఏమంటదంటే ఎగ్జిస్టింగ్ బౌండరీస్ వీలైనంత వరకు డిస్టర్బ్ చేయొద్దు అంటది. 391 ఇంపార్టెంట్. సిరోంచా తహసీల్ ఆఫ్ చందా డిస్ట్రిక్ట్ ని తెలంగాణ విచ్ ఇస్ జాగ్రఫికలీ కంటేజియస్ టు తెలంగాణ విల్ కంటిన్యూ ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఇది ఇంపార్టెంట్. తర్వాత బిదర్ని కంపల్సరీ మెదక్లో ఇంక్లూడ్ చేయాలి. మళ్ళీ ఈ సెక్షన్ నంబర్ ఇంపార్టెంట్, 393 ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్ఆర్సి ప్రకారం ఒకవేళ హైదరాబాద్ స్టేట్ ఫామ్ అయితే 45,300 స్క్వేర్ మైల్స్ 11.3 మిలియన్ పాపులేషన్తో ఫామ్ అవుతుంది స్టేట్. సో ఇవి మీకు ఇంపార్టెంట్, ఇది ఒక్కసారి చదువుకోండి. నా ప్రకారం ఎస్ఆర్సి రికమెండేషన్స్ అడుగుతారు. ఇవేమో కమెంట్స్ ఆన్ ఎస్ఆర్సి రిపోర్ట్. నేను మీకు ఇంతకుముందు చెప్పినా కదా, కమెంట్స్ అడుగుతారు, పర్సన్ స్టేట్మెంట్ అడుగుతారు. సో ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ నేను ఇచ్చిన, దానికంటే ముందు ఒక 2-3 చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, the merger of Telangana into Andhra state does not help Telangana in any way. ఇది ఇంపార్టెంట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేను ఇన్ఫాక్ట్ మెయిన్స్ క్వశ్చన్ లాగా కూడా ఇచ్చిన మా టెస్ట్ సిరీస్లో. ద స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ has displayed immense political acumen and foresight in recommending a separate state for Telangana. ఈ కమెంట్ ఎవరు చేశారు అని అడుగుతారు. సో మీకు కమెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి, నేను చెప్పిన కదా డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా కొంచెం అంటే ఇండైరెక్ట్ డెప్త్ ఉన్న క్వశ్చన్స్ అని. ఇది సింపుల్గా ఉంది కదా, కానీ నేను ఇప్పుడు చెప్పుండకపోతే మీరు ఇది ఆన్సర్ చేయకపోతుంది. నందికొండ అండ్ కిష్టాపురం ఏ ప్రాజెక్ట్స్ ని ఎస్ఆర్సి రిపోర్ట్ లో మెన్షన్ చేసిండు. నందికొండ కిష్టాపురం 2 ప్రాజెక్ట్స్ ని మెన్షన్ చేసిండు. నేను వీటిని మార్క్ చేయను, మీరు ఒకవేళ ఇది ప్రింట్అవుట్ తీసుకుంటే చదువుకున్నాక ప్రాక్టీస్ కి పనికొస్తుంది. వాట్ వర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఫార్మింగ్ విశాలాంధ్ర యాజ్ పర్ ఎస్ఆర్సి రిపోర్ట్. ఇవి 4 అడ్వాంటేజెస్. తర్వాత ఎస్ఆర్సి రికమెండెడ్ ఏమేమి రికమెండేషన్, 1/3 రిజర్వేషన్ ఫర్ తెలంగాణ పీపుల్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఎస్ఆర్సి రికమెండ్ చేసిందా? చేయలే. ఇది ఒక ప్రతిపాదన చేస్తున్నారు అని చెప్పింది అంతే. సో నో. అగ్రిమెంట్ బిట్వీన్ ద 2 regions టు మీట్ ద స్పెషల్ నీడ్స్ ఆఫ్ తెలంగాణ. అగ్రిమెంట్ సైన్ చేయమని కూడా ఎస్ఆర్సి చెప్పలేదు, ఎందుకంటే ఎస్ఆర్సి అసలు విశాలాంధ్ర ఫామ్ చేయొద్దని చెప్పింది. సో అది కూడా చెప్పలేదు, అందుకని 2 తప్పు. దాని తర్వాత తెలంగాణ ఇస్ ఫైనాన్షియల్లీ సెల్ఫ్ సఫిషియెంట్ వెన్ కంపేర్ టు ఆంధ్ర అని రాసుందా ఎస్ఆర్సి రిపోర్ట్లో? రాసుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర మే క్రియేట్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ పొలిటికల్ డిఫికల్టీస్ రాసుందా? రాసుంది. దాని తర్వాత ఈ అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. As per the States Reorganization Commission's report, people of Telangana fear that they may not get into public services because of their low qualifications. Because when compared to Andhra, ఎప్పుడైనా మీరు అసర్షన్ రీజన్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీరు యూజ్ చేయాల్సిన పదం బికాస్.
ఓకే. అండ్ ఫస్ట్ ఏం చేయాలంటే ఈ 2ని ఎలిమినేట్ చేయాలి. ఈ 2 కానప్పుడు 1 and 2 ఆన్సర్ అవుతుంది. ఈ 2 ఎలిమినేట్ అవ్వాలి ఫస్ట్. 2 స్టేట్మెంట్స్ కరెక్టా రాంగ్గా చూడాలి. వెన్ కంపేర్ టు ఆంధ్ర, తెలంగాణ ఈజ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్, పర్టిక్యులర్లీ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇన్ తెలంగాణ. సో బేసిక్గా ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. బికాస్ పెడితే కూడా ఎక్స్ప్లెనేషన్ రైట్, అందుకనే ఆన్సర్ 1 అవుతుంది. ఇట్లా మూమెంట్కి సంబంధించిన టాపిక్స్ నేను తీసుకుంటే మీకు హ్యాండ్అవుట్తో పాటు ఒక 3-4 క్వశ్చన్స్ ఇస్తా, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇది స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్కి సంబంధించిన రివిజన్ సెషన్. దీన్ని నేను అప్లోడ్ చేపిస్తే డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. థ్యాంక్ యూ.